దగ్గరైంది. ఇప్పుడు కుక్కర్ మూత తీసేసాను. మాంసం అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దగ్గరికి వస్తుంది అనమాట. దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర అవి చల్లుకొని దింపేయడమే అన్నమాట. ఇంకాస్త దగ్గరికి వచ్చిందంటే ఆఫ్ చేసేస్తానండి స్టవ్. దీంట్లో కస్తూరి మెతి కూడా వేసుకున్నాను, ఫ్లేవర్కు బాగుంటుంది. ఇంకొక దగ్గర వచ్చిన తర్వాత దింపేయడం అన్నమాట. ఈ ఊరి దగ్గరగా ఉంటుంది. అన్నంలో అన్ని కలుపుకొని తినడానికి కానీ చపాతీలు పూరీలు దేనికైనా బాగుండే ఉంటుందండి. ఇది చాప్స్ మటన్ ఇది. చూడండి రెడీ అయిపోయిందండి. డిష్ వాష్లోకి చేంజ్ చేసుకున్నాను, సర్వింగ్ బౌల్లోకి. చివరన ఇంకొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. నాన్ వెజ్ కాబట్టి మనం ఎంత కొత్తిమీర వేసినా కూడా ఏమవుదండి, బాగానే ఉంటుంది ఫ్లేవరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని మొట్టమొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసి బాగుంది అనిపిస్తే మీరు ట్రై చేసి బాగుంటే నాకు ఎలా వచ్చిందో మరి నాకు కామెంట్ చేయండి. కామెంట్ రూపం ద్వారా తెలియపరిస్తే మాకు తెలుస్తుంది, తప్పులు మాకు తెలుస్తాయి అన్నమాట. అందులో మేము సర్దిద్దుకోవచ్చు. మీకు బాగుంది అనిపిస్తే మీకు ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు, నియర్ అండ్ డియర్ వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని ఇంతవరకు ఓపికగా చూసినందుకు మెనీ థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.